ఉత్తుద్ధ మహాప్రాణాక్షరము ఉత్తుద్ధ అనే దానికి శ్యామల అధిష్టాన దేవత. అక్షరము ధకారాన్ని గురించి మంత్రశాస్త్రంలో శ్లోకం ఇలా చెప్పారు. ధకారం ధర్మ బీజం స్యాత్ సూర్యబీజం ఇతీరితం సర్వదేవమయం దివ్యం రోగం ఆరోగ్యం ఉత్తమం. ధకార ధ్యానాన్ని సిద్ధ శృంభర తంత్రంలో శ్లోకంలో ఇలా చెప్తున్నారు. శ్యామలా చ అమలాథాఖ్యా ఏక హి ఏకవక్త్రా చతుర్భుజా వృషస్థా శౌరికాం అబ్జం కరైర్ధత్తే వరాభయౌ. మహిదాస మాతృకా నిఘంటువులో శ్లోకంలో ధకారాన్ని గురించి ఇలా చెప్తున్నారు. మీనేషః సాత్వతః ప్రీతిః వామపాదాంగుళీగతః ధర్మేశో పాఠభేదంతో ధర్మేనే ధారిణీశ్చ ధకారో దాంతిమో మతః. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకంలో ఇలా చెప్తున్నారు. వామాంగుళ్యాదికో మీనో జనార్దన శిరఃకరాః ధర్మేశో ధరణీశ్చ స్థాణుః ప్రీతిశ్చ ధార్ణకః. ధ అనేటువంటి బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రం తాత్పర్యంగా ఇలా చెప్తున్నారు. ధకారాన్ని ధర్మ బీజమని సూర్య బీజమని అంటారు. ఈ ధకార బీజాక్షరానికి అధిదేవత సూర్యదేవతా శక్తి గల ఈ ధ అనే బీజాక్షరము రోగ రాహిత్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ పుష్టిని వసగగలదు. ధకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యంలో చెబుతున్నారు. ఈ ధకార అధిదేవతకు శ్యామల అమల అని పేర్లు. ఈ శ్యామల అమల అని పేర్లు కలిగిన ఈ తల్లికి నల్లని శరీర ఛాయ, ఒక ముఖము, 4 చేతులు, వృషభ వాహనము కలవు. శ్యామల లేదా అమల అనే పేరుతో పిలువబడే ఈ తల్లికి కుడివైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి ఒకటి అభయముద్ర, ఈ తల్లి అభయముద్రను, 2 పద్మమును, అట్లే ఎడం వైపున ఉన్నటువంటి చేతుల్లో ఒకటి వరద ముద్రను, 2 గోరువంకను లేదా దర్భను 4 చేతుల్లో కలిగి ఉండును. అమ్మవారు శ్యామవర్ణంలో ఉంటారు. మహీదాస మాతృకా నిఘంటువులో ఈ ధ అనే బీజాక్షరాన్ని గురించి ఇలా చెబుతున్నారు. మినేష సాత్వత ప్రీతి వామపాదంగుళిగత ధర్మేశ ధనేశ ధరణి దాంతిమ దకారము తర్వాతది అనువానిని ధ అనే బీజాక్షరం తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో తాత్పర్యంగా ఎలా చెబుతున్నారు. జనార్దన శిర కరా ధరణీష స్థాణు ప్రీతి అనువాన్ని తెలుపును. ఏకాక్షర నిఘంటువులో ధ అనగా ఇంద్రుడు, ధ్వని, ధ్యానము, కుబేరుడు, ధన్వంతరి, కడవ, గృహము, ధనము అని చెప్పారు.